మన మధ్య మన చేతికి అధికారం రాలే కదా. ఎందుకు రాలేదంటే ఈరోజు ఈ బొమ్మకి దండేసి రాత్రి పోయి ఇంటికి పోయి పడుకుంటాం, తెల్లారు లేచి ఎవరి పని వాళ్ళది. కానీ ఆయన ఉద్యమానికి కొనసాగింపేవారు, ఆయన ఆలోచనకి కొనసాగింపేవారు, ఆయన యుద్ధాన్ని ఎవరు నడిపించాలి? వైద్యం లేక ఒకటి మరణమా? హాస్పిటల్ లేక భూమి మీద ఏకైక జన్మ ఒకేసారి ఎన్ని లక్షల కోట్ల భూగోళం ఉంటుందో తెలియదు. ఈ భూగోళం మీద ఒక్కసారి జన్మొస్తే చిన్న ఆరోగ్యం బాగలేక చనిపోవడమా? చదువు లేక పిచ్చోడు కావడమా? భూమి లేక తిండి లేకపోవడమా? ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇంత పెద్ద భయంకరమైన ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు? ఆ కుట్ర చేసే వాడి మీద యుద్ధం చేయొద్దా? చనిపోయేది ఎవరు? నీ తల్లి కాదా? నీ అక్క కాదా? నీ చెల్లి కాదా? మన వర్గం కాదా? ఎవరు చనిపోయేది? మన వర్గమే కదా. మరి మన వర్గమే అయినప్పుడు నీకు హాస్పిటల్ ఏదని అడుగుతున్నా, నీకు వైద్యం ఏది?